వేదిక మీద ఉన్న నా సహోద్యోగులు, మ్యూజిక్ డైరెక్టర్స్, సింగర్స్, మా బ్రదర్ ఆర్పి పట్నాయక్ గారు, మా అన్నయ్య ప్రసన్న కుమార్ గారు, అందరికీ, అలాగే ఆవుతులకు ప్రేక్షక మహాశైలకు ఆర్వి రమణమూర్తి గారి గురించి నా పరిచయాలు ఏంటంటే చాలా ఆశ్చర్యకరం. అంటే భువన్ గారికి నేను యాక్చువల్ పరిచయం లేదు. నా కెరీర్లో నేను తీసిన సినిమాలను బట్టి నన్ను గౌరవంగా ఇప్పుడు కాల్ చేస్తుండేది. కానీ వాళ్ళ నాన్నగారి గురించి చెప్పాలంటే నేను కోదండరామిరెడ్డి మొట్టమొదటి శిష్యుడిని. 80s లో బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ 80s నుంచి 95 వరకు. అలాంటి డైరెక్టర్ దగ్గర చేస్తున్నప్పుడు ఇళయరాజా గారితో ఫస్ట్ పరిచయం మాకు అభిలాష ఛాలెంజ్ వీటి ద్వారా జరుగుతున్నప్పుడు రెగ్యులర్గా మా గురువు గారితో పాటు ప్రసాద్ ల్యాబ్స్ చెన్నైలో వెళ్తుండేవాడిని. ఆ టైంలో రమణమూర్తి గారు వస్తే మాత్రం ఇళయరాజా గారు ఒక మౌన మునిలాగా కూర్చొని ఎవరు వచ్చినా ఆయన దగ్గరికి రావాల్సిందే కానీ తనగా లేచి నమస్కారం పెట్టిన వ్యక్తి మాత్రం రమణమూర్తి గారు. ఇది మొట్టమొదటి నుంచి ఈయన ఎవరు అని చెప్పి అబ్జర్వ్ చేస్తున్నామండి. మా గురువు గారు అనుబంధం చేసినప్పుడు కార్తీక్ అందులో సెకండ్ హీరో. ఆ కార్తీక్ చెప్తుండేవాడు 85లో, నేను అభినందన చేస్తున్నాను, చాలా వండర్ఫుల్ మూవీ, కంటెంట్ అసలు చాలా కాన్సెప్ట్ చాలా మంచిది, మ్యూజిక్ మంచి స్కోప్ అనేది ఇళయరాజా గారు చేస్తారు అనగానే ఇదేదో ఎవరు ప్రొడ్యూసర్ అన్నప్పుడు ఎప్పుడు ఆయన వస్తుంటారు ఆయన చెప్పడం చాలా ఆశ్చర్యపోయేవాడిని. ఇళయరాజా గారికి పెద్ద పెద్ద వాళ్ళకి తలవంతుడు, ఈయనకి ఎలా చేస్తున్నాడు, ఇట్లాంటి మ్యూజిక్ డైరెక్టర్తో చేయాలని కోరిక అప్పట్లో బలీగా ఉండేది. తీరా అనుబంధం అయిపోయిన తర్వాత అభినందన. ఆ పిక్చర్ కార్తీక్ చెప్తున్నప్పుడు ఎంత ఇంట్రెస్టింగ్ ఉందో, నేను విశాఖపట్నంలో నా ఫ్రెండ్ జగదాంబ థియేటర్ పక్కన మ్యూజిక్ వరల్డ్ అని ఒక ఆడియో క్యాసెట్ షాప్ ఉండేది. ఆ రోజులో ఒక పాట హిట్ అయితే 4-5 పిక్చర్లో కొన్ని పాటలను సెలెక్ట్ చేసుకుని ఒక క్యాసెట్ గా రికార్డ్ చేసుకున్నాం. ఎందుకంటే ఒరిజినల్స్ అందుబాటులో ఉండేవి కాదు. ఆ టైంలో ఈ అభినందన అనే పిక్చర్ లో పాటలు వరుసగా ఒకే క్యాసెట్ చేస్తున్నవాడు. ఎందుకంటే ఒరిజినల్ అందుబాటులో ఉండేది కాదు, ఏది వచ్చినా అన్ని సేల్స్ అయిపోతుండేవి. అలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిన అభినందన ఒక ఫీల్ గుడ్ మూవీస్ లో ఒక ప్రత్యేక వరవడిని సృష్టించింది. ఎక్కడ చూసినా ఆ పాటలే. ఇప్పుడు ఇందాక నేను వచ్చినప్పుడు కరెక్ట్ గా హాంటింగ్, ఒక హమ్మింగ్, అదే నీవు అదే నేను అనే ఒక పాట ముందు హమ్మింగ్ ఉంది, ఎక్స్ట్రాడినరీ హమ్మింగ్. అది ఎక్కడ పడినా విశాఖ బీచ్ రోడ్స్ లో ప్రతిధ్వనించిపోయేది. ఆ కార్ ఓపెన్ చేసి డోర్ ఓపెన్ చేసి ఆ పాట పెడుతుంటే అంత హాంటింగ్ గా ఉండేది. అలాంటి ఆ పాటలు ప్రతి ఒక్క పాట పరవశించిపోయే విధంగా ఆ లిరిక్స్ కానివ్వండి, ఇళయరాజా కంపోజిషన్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్ కానివ్వండి చాలా బాగుండేది. తర్వాత ఇవి చూసినప్పుడు ఈ ఛాయల అనుబంధ అభినందనలో ఉండే అనిపించేది, చాలా ఆశ్చర్యంగా ఉండేది. సో అలాంటి ఒక సంస్థ అధిపతి అధినేత కూతురు భువన ఈ తన తండ్రి జ్ఞాపకార్థం ఈ యొక్క కళావేదికని ఏర్పాటు చేసుకుని మా లాంటి వాళ్ళు కూడా పిలిచి ఆహ్వానించి చేసినందుకు చాలా సంతోషం. ఇది కలకాలం ఇలాగే హ్యాపీగా అంటే ఒక సినిమా వినోదం అనేది సంగీతంతో ముడిపడింది కాబట్టి ఇలాంటి అవార్డ్స్ మరి ఎన్నో ఇవ్వాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా నన్ను ఆహ్వానించినందుకు అందరికీ థ్యాంక్ యూ.